పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర వైసీపీ వాళ్ళు చేసినటువంటి హడావుడి అంతా ఇంతా కాదు. అక్కడ చావులో కూడా వైసీపీ వాళ్ళు ఒకటే నినాదం. ముద్రగడ పద్మనాభం గారి యొక్క వచ్చినటువంటి నేమ్ను కూడా వైసీపీ ఓవర్కమ్ చేయాలనేటువంటి ఆలోచనలో బరస్ట్ అయి బొక్క బోర్ల పడింది. సరే, అక్కడ ఆయన చనిపోయేటప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత కుటుంబం అంతా విషాదంలో ఉంటే అక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, సీఎం సీఎం అని చెప్పి స్లోగన్స్ ఇవ్వటం. అదే అసలు జనాలు చూస్తుంటే వీళ్ళేంద్ర బాబు, ఒక పెళ్లి కాడ వదిలిపెట్టరు, ఒక శ్మశానం కాడ వదిలిపెట్టరు, ఒక సావు కాడ వదిలిపెట్టరు, ఒక దినం కాడ వదిలిపెట్టరు, చివరికి ఒక సమర్థ బంతి కాడ వదిలిపెట్టరు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి సీఎం 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 అని అనిపించేటువంటి ఏంది చెత్త గోల, ఏంది రోత. కనీసం శవం దగ్గరైనా కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయటం ఎంతవరకు కరెక్టు అనేటువంటిది చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలోకి వచ్చి పోస్టులు పెడుతున్నారు. కానీ ఇప్పుడు నేను పెట్టిన అనుకో, నువ్వు మాకు వ్యతిరేకంగా పెడతాను అంటారు. సరే, వాళ్ళ ప్రాణప్రదమైనటువంటి, వాళ్ళు అమితంగా ప్రేమించేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి ఇగో ఈ తప్పులు చేస్తున్నావు, ఈ తప్పులు నువ్వు చేయకూడదు, ఈ తప్పులు చేయటం ద్వారా నువ్వు ప్రజల దగ్గర చీప్ అయిపోతున్నావు, కాబట్టి దయచేసి ఈ తప్పులు చేయకండి అని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచమైనటువంటి పని, అంటే ఈ జాకీలు వేసేటువంటి వృత్తిని ఇంకా మానుకోమని ఆయన చెప్తున్నాడు. మనం చెప్తే వేరేగా ఉంటుంది, ఆయన చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది, వైసీపీ వాళ్ళకు కూడా సమ్మగా ఉంటుంది. సరే, ఒకసారి మనం ఆ వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఒకసారి చూడండి. ముద్రగడ్డ మరణించడం వల్ల వచ్చే సానుభూతి ఎటువైపు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కనుక పొలిటికల్ గా ఆ సానుభూతిని అప్రాప్రియేట్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఇంత వికృత రూపం ఉండాల్సిన అవసరం లేదు. ప్రయత్నం అనేది తప్పదు, రాజకీయాల్లో ప్రయత్నాలు ఎవరు ఉన్న కదన్నా చేస్తారు. ఎందుకంటే తమ నాయకుడు కదా ముద్రగడ, అల్టిమేట్లీ వైసీపీ నాయకుడు కదా. కానీ మీరు అక్కడ ముద్రగడకు జోహార్ అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ జిందాబాద్ అన్నా కూడా అనకూడదు. నిజంగా చెప్పాలంటే కేవలం ముద్రగడకే జోహార్ అనాలి. పోనీ ముద్రగడ లేదా వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు జోహార్ అనుకోండి. కానీ మీ జగన్ సీఎం అదేం కూడా అసలు వైసీపీ జిందాబాద్ అనవే అనవసరం. అయితే అందులో మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం ఏంది? ఇప్పుడు ముద్రగడ మరణానికి జోహార్లు అర్పించడం ముఖ్యమా, జగన్మోహన్ రెడ్డి జేజేలు పలకడం ముఖ్యమా? ఇక పొలిటికల్ గా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ప్రతి అంశాన్ని తనను ముందు పెట్టుకొని తనను ప్రొజెక్ట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అది ముద్రగడ మరణమైనా, అది మిర్చి రైతుల సమస్య అయినా, అది మత్స్యకారుల విషాదమైనా, ప్రతి అంశంలో మీరు గమనించిన మామిడి రైతైనా, పొగాకు రైతైనా జగన్మోహన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది వైసీపీ చేస్తున్న పెద్ద బ్లండర్. మీకు అదే అమరావతి రైతుల పోరాటం జరిగింది. మీరు ఎక్కడా చంద్రబాబు నాయుడు ముందు లేడు. చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా, తెలుగుదేశం మద్దతు లేకుండా అమరావతి రైతు యాత్ర జరిగింది, మనందరూ తెలుసు కదా. కానీ అమరావతి రైతులే ముందున్నారు. తెలుగుదేశం పార్టీ కావలసిన ఏర్పాట్లు చేసింది ఎక్కడికి పోతే అక్కడ. కానీ ఎక్కడికి పోయినా అమరావతి రైతుల ముందు చంద్రబాబు సీఎం అని నినాదాలు ఇచ్చుకుంటూ అమరావతి రైతుల సమస్యలు పక్కకు పెట్టలే. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద మిస్టేక్ అది. ప్రతి దాన్ని తన బ్రాండ్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మామిడి రైతుల సమస్య అయితే మామిడి రైతుల ముందు పెట్టాలి, పొగాకు రైతుల సమస్య అయితే పొగాకు రైతుల సమస్య ముందుండాలి, మత్స్యకారుల ప్రాణాలంటే మత్స్యకారుల సమస్య ముందుండాలి. ఆఖరికి ముద్రగడ మరణం అయితే అక్కడ ముద్రగడ జోహార్లు చెప్పడం తప్ప ఇంకో పని ఏమి చేయకూడదు. అసలు ఏమైనా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ముద్రగడ్డ పద్మనాభం గారు చనిపోతే వచ్చినటువంటి సానుభూతిని వైసీపీ క్లెయిమ్ చేసుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఎంత దిగజారిపోయాడంటే ఆయన ముద్రగడ్డ కుటుంబం ఆయన చనిపోయి, ఆయన కోల్పోయి బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గర ఆయన కుమార్తెను ఆయన ఏదో చనిపోయి చివరి దశలో చెప్పాడు, ఆమె రావద్దంటూ ఒక రకంగా ఆడపిల్ల ఏడుస్తుంటే, ఆడపిల్ల రోధిస్తుంటే, ఏదేమైనా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ప్రజలు చూసేదానికి ఏమనుకుంటారు, ఏ కుటుంబాల్లో లేకుండా తల్లిదండ్రులు తిట్టుకున్నారు, తండ్రి కూతురు తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, శబదాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, ఇళ్ళకి రావని సందర్భాలు ఉన్నాయి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ పాటు ఇళ్ల స్థాయికి కూడా, అంటే ఇళ్ళ దరిదాపులు కూడా వచ్చిన సందర్భాలు ఉండరు, శుభకార్యాలకు కూడా వచ్చిన సందర్భాలు ఉండరు. కానీ చనిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ బంధాలు కలుస్తాయి, ఆ బంధాలు కలిసిపోతాయి. అలాంటి టైంలో దూరి చండాలంగా రాజకీయం చేయడం ఒక తప్పు అయితే, రెండవది ముద్రగడ్డ ఆయన ఏం చిన్న చితకగా వ్యక్తి కాదు, ఒక కాపు ఉద్యమ నాయకుడిగా మీరు క్రియేట్ చేశారు. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే అక్కడికి వెళ్ళి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు జోహార్ అంటే ఎట్లా ఉంటుంది, లేదా వైసీపీ ముద్రగడ పద్మనాభం గారు జోహార్ అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ అసలు పక్కకు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి సీఎం 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 సీఎం. ఏంది దరిద్రం, ఏంది చండాలం. సావు కాడ వదిలిపెట్టట్లా, పెళ్లి కాడ వదిలిపెట్టట్లా,
లేకపోతే పుష్ప మెచ్యూర్ ఫంక్షన్ అక్కడ వదిలిపెట్టట్లా, గుడి దగ్గర యజ్ఞ యాగాదులు చేసి అక్కడ వదిలిపెట్టట్లా, ప్రెస్ మీట్లో వదిలిపెట్టట్లా, వదిలిపెట్టలే. నుంచి వస్తున్నారు ఈ బ్యాచ్ అంటే జగన్మోహన్ రెడ్డి పెంచుతున్నటువంటి క్వార్టర్ బ్యాచ్ ఇది సపరేట్గా ఒక క్వార్టర్ బ్యాచ్ అనమాట. వీళ్ళకి బూమ్ కానీ బ్రిటిషియన్ ఎంపైర్ కానీ ఇలాంటి మందులు పట్టించేసి వాళ్ళ మైండ్ స్పృహ కోల్పోయిన తర్వాత తాలిబాన్లు కానీ ఆల్ ఖైదా కానీ వాళ్ళు ఒక నినాదం ఇస్తారు. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళ చేత ఇప్పిస్తూ ఉంటారు. అది ఎక్కడైనా వాళ్ళకి సీన్తో సంబంధం లేదు. వాళ్ళకున్న ఏకైక డైలాగు జగన్మోహన్ రెడ్డి సీఎం ఇదొక్కటే నినాదం. సో కాబట్టి అసలు ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నాయకుడిగా ఆయనకంటూ ఒక పేరు ఉన్నది. ఆ పేరుని సరే నువ్వు ఓన్ చేసుకోవటం కోసం వెళ్ళావు, ఆయన పాట మోసావు, ఏదో జరిగిపోయింది, అయిపోయింది. సరే ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరిపించినా నీ హోందాతనం ఉండేదిగా, నీ గౌరవతనం నిలబడేదేగా. సరే ఆ అమ్మాయి ఏదో పార్టీ మారింది, సరే ఏదో ఇబ్బంది అయింది, తన కుటుంబాలు వచ్చిన సమస్యలు ఉన్నాయి, సరేలమ్మ ఏదో రాని అమ్మ అని చెప్పేసి చేస్తే ఇక్కడ ఇంత పెద్ద సీన్ కాంట్రవర్సీ అయ్యేది కాదు. ఈ సీన్ ఇంత టాపిక్ డైవర్ట్ అయ్యేది కాదు. ఆ కాస్త కూస్త వచ్చే సింపతి కాస్త మీకు రాకుండా జనాలు ఇదేంద్రా బాబు ఇంత దారుణంగా తయారైంది వైసీపీ పార్టీ అని బరస్ట్ అయిపోయారు. అంటే మీరే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అక్కడ. తర్వాత రెండో విషయం మత్స్యకారుల దగ్గర అని చెప్పింది వాస్తవ విషయమే. మత్స్యకారులదే అసలు జగన్మోహన్ రెడ్డి అసలు మత్స్యకారుల విషయం గురించి ఆయన అంత స్థాయిలో అక్కడికి వెళ్ళి అంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మత్స్యకారులు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుతుంది, అంతకుముందు జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విషయమే. కానీ ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంపన్సేషన్ అందించింది. సరే ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చింది, నేను కూడా ఒక్కొక్క మత్స్యకారు కుటుంబానికి ఒక 5 లక్షలు ఇస్తానని చెప్పేసి ఏమైనా సాయం చేశాడా? ఏదో 7 లక్షలు ఇస్తానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కానీ ఆయన నోటితో ఎక్కడ చెప్పలా. ఆయన చెప్పిన డైలాగ్ ఏందంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, దేవుడు దయచేసి మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఈ ప్రభుత్వం ఇస్తే ఇచ్చింది, ఇకపోతే నేను ఇస్తాను, మన ప్రభుత్వం రాని డబ్బులు సాయం చేస్తాను. ఇది ఒక్క డైలాగే. కానీ అంత డైలాగ్ చెప్పినాడు. సరే ప్రస్తుతానికి ఇదిగో మా పార్టీ తరఫున ఒక 5 లక్షలు, మనిషికి ఒక 7 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పారా? వాళ్ళైతే చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి నోటితో రాలా. కానీ వీళ్ళు సోషల్ మీడియాలో ఒక ఎలివేషన్ క్రియేట్ చేశారు, ఒక హైప్ని క్రియేట్ చేశారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, అరే గత ప్రభుత్వంలో ప్రమాదాలు జరిగితే కనీసం రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఇలా ప్రభుత్వం వెంటనే జీవో రిలీజ్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినటువంటి క్లైమ్స్ని కూడా వీళ్ళు పరిష్కారం చేశారు. ఇదేంది జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్న రాజకీయ మైలేజ్ కోసం పాకులాడుతున్నావు, ఎంతసేపు ఉన్న సింపతి సానుభూతి రాజకీయాలతో కోసం శవ రాజకీయాలు చేస్తున్నావు తప్ప నుంచి ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజకీయం చేయట్లా. ఎక్కడ బయలుదేరితే అక్కడికి బల ప్రదర్శన జరుగుతుంటాడు. అక్కడ జనాన్ని సమీకరించడం, వాళ్ళ ముందు ఈయన బల ప్రదర్శన చేయటం, ఇదే పని పెట్టుకున్నాడు తప్ప నుంచి అసలు ప్రజల సమస్యల గురించి ఆయన మాట్లాడట్లేదు. ప్రజల సమస్యలు ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, ఆయన ఒక విషయం చెప్పాడు, అమరావతి రైతులు వాళ్ళ సమస్యని ప్రజల్లో పెట్టారు కానీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వాస్తవం, అది జెన్యూన్ సమస్య. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యలన్నీ ఆయనే క్రియేట్ చేసుకుంటున్నాడు. బయటికి రావటానికి ఆయన ఏదో ఒక దారి ఎంచుకుంటున్నాడు. అందుకని చెప్పేసి దానికి డిఫరెంట్. అమరావతి అనేది సమస్య ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అమరావతి రైతులు దీక్షలో కూర్చున్నారు, నిరాహార దీక్షలు జరిపారు, నిరసనలు తెలిపారు, ప్రభుత్వాన్ని ఘేరావు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం అమరావతి టు తిరుపతి, తిరుపతి టు అమరావతి టు మళ్ళీ సింహాచలం అని చెప్పి ఒక యాత్ర కండక్ట్ చేశారు. ఇక్కడ 100% వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడంలో అమరావతి రైతులు సక్సెస్ సాధించారు. ఎందుకని అంత భయంకరమైన టార్చర్ పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, తాను బయటికి రావడానికి ఆర్టిఫిషియల్గా ఒక ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు నేను చెప్పాం కాక పడవ ప్రమాదం గత ప్రభుత్వాల్లో కూడా జరిగాయి. మరి ఏంటి అక్కడ ప్రభుత్వం చేసిన తప్పేంటి? అది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏరోనాటికల్ మైళ్ళ దూరంలో వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు జీపీఎస్ఆర్కి కావచ్చు, లేకపోతే కనెక్టివిటీ లేదు, ప్రమాద శాస్త్రం సముద్రంలో అలజడులు వచ్చాయి. ఇది గతంలో కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదేమి నిన్న మొన్న జరిగినటువంటి సందర్భాలు కాదు, ఇది వాస్తవ విషయం. కాబట్టి ఇలాంటి వాటిని హైలైట్ చేయటం. అట్లాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వాలు పంట ధరలకు ఎక్కువ రేట్లు ఇస్తున్నా, దాన్ని కూడా రాజకీయంగా చేయటం కోసం ఆయన నిన్న ఆక్వాకి వెళ్ళాడు. ఆక్వాలో చిన్న విషయం, ఫీడ్ రేట్ ఆయనే పెంచాడు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు ఆయనే పెంచాడు, విద్యుత్ ఛార్జీలు ఆయనే పెంచాడు, జోన్ నాన్ జోన్ అని ఆయన డివిజన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన స్పెషల్గా చంద్రబాబు ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందంటే, అరే బాబు ఇవన్నీ చేసింది నువ్వే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి,
పరిస్థితులు అనుగుణంగా పెరుగుతున్నటువంటి రేట్లన్నీ అంటే ఆర్టిఫిషియల్స్గా ఆయన ప్రాబ్లమ్స్ని కండక్ట్ చేసి వాటి ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి బల ప్రదర్శన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చూస్తున్నాడు. కానీ ఆ రోజు మా అమరావతి ఉద్యమం కావచ్చు, మరేతర ఉద్యమం నడిచింది. ప్రజలు విసికి వేసారి రోడ్ల మీదకి వచ్చినప్పుడు దాని వెనకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అది కరెక్టే. కాబట్టి అది ఒరిజినల్ సమస్య కాబట్టి జనాల్లోకి వెళ్ళగలిగింది. ఈయన డూప్లికేట్ సమస్యలు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి జనాల్లోకి వెళ్ళలేకపోతుంది. ఇది వాస్తవ విషయం. జగన్మోహన్ రెడ్డి ఏ పాదయాత్ర చేసినా ఆయన హైప్ రావాలి, ఆయన ఓన్ చేసుకోవాలి. ఆయన 2019 ముందు ఉన్నటువంటి ఓల్డ్ ఉన్నటువంటి అదే గేమ్ని, పొలిటికల్ గేమ్ని ఆడుతున్నాడు. కానీ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే 14లో జగన్మోహన్ రెడ్డి కోసం ఒక 63 సీట్లు ఇచ్చారు. 19లో తెలుసుకుందామని 151 సీట్లు ఇచ్చారు. తెలిసాక 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏంది, నేను మారాను, నాలో ఆలోచన విధానం మారిందని అని ప్రూవ్ చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళగలిగితే గెలుస్తాడు. అలా పాత చింతకాయ పచ్చడి వాడితే మాత్రం 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి బోర్లు పడతాడు. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంత ఓపెన్గా మాట్లాడారు. బహుశా ఈ మధ్య ఎందుకు వచ్చిన వాళ్ళే మనం కూడా జెన్యూన్ రివ్యూ ఇద్దాం అనుకున్నాడు, లేకపోతే పేమెంట్ అందకేమో తెలియదు. కానీ మొత్తం మీద ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి చేసిన చండాల పని అంటే శవాల దగ్గర కూడా సింపతి రాజకీయాలు చేసిన విధానాన్ని ఆయన ఎండగట్టడం అనేది నిజంగా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి.